जय प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद जय जय चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। कृष्ण ओम नमो नारायण। హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మనం ఈరోజు శ్లోకాలన్నీ కూడా మళ్ళీ చదువుకుందామని అనుకున్నాము. సో మీరందరూ కూడా మీ దగ్గర ఉన్న మ్యాటర్ 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ ఓపెన్ చేసి పెట్టుకోండి. నేను షేర్ కూడా చేస్తాను. కానీ మీ బుక్లోంచి చదివితే మీకు ఈజీగా ఉందనిపిస్తే అది చదవండి. ఇక్కడ స్క్రీన్ మీద చదువుతానంటే అలా చదవండి. దానికంటే ముందు జగన్నాథుడి లీలలు చెప్పుకుంటున్నాం మనము. సో ఒక్కసారి మనము ఈ ఒక కథని రివ్యూ చేసుకుందాము. ఏంటి అంటే, సో జగన్నాథుడు భక్తులకి చాలా క్లోజ్గా ఫ్రెండ్ లాగా ఉంటాడు అని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు స్టోరీస్లో. అన్నిట్లో కూడా అట్లా ప్రూవ్. అంటే జగన్నాథ రెసిప్రొకేట్స్ అనమాట. మనకి జవాబు ఇస్తాడు. ఫ్రెండ్స్ ఏంటి, మనం ఏదైనా అనగానే అవునా అవునా అనుకొని చాలా హెల్ప్ చేస్తారు కదా. సో ఎక్కువగా ఫ్రెండ్లీ నేచర్లోనే ఉంటాడు భక్తులతోని జగన్నాథుడు. సో అలాగే ఇప్పుడు అనగనగా ఒక ఊరు అని మనం స్టార్ట్ చేసినట్లయితే, పూరి జగన్నాథ్‌కి దూరంగా ఉండే ఒక ఊర్లో ఒక భక్తుడు ఉండేవాడు. మహాభక్తుడు అనమాట. అలా అని చెప్పి విద్యుత్ ధర్మాన్ని ఏమీ ఆపలేదు. హి ఈజ్ ఎ టైలర్ అనమాట. బట్టలు కుట్టుకునే అతను. సో అతనికి సంతానం కూడా ఎక్కువగానే ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ ఉన్నారు. గుణవతి అయిన భార్య ఉంది. సౌందర్యవతి, గుణవతి అని వర్ణిస్తున్నారు. సో ఈ మంచిగా సంసారం చేసుకోవడానికి ఆయన విద్యుత్ ధర్మాన్ని నెరవేరుస్తూ బట్టలు కుడుతూ ఉంటాడు. అంటే ఆయన ఎంత బాగా కుడతాడంటే బట్టలు, అసలు ఈ రాజుగారు కూడా అతని దగ్గరే కుట్టించుకుంటారు. సో ఒకసారి ఏమైందంటే, ఇంకా రాజుగారి ఆస్థానంలో బట్టలు కుడతాడంటే మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలి. అండ్ ఆయనకి దివ్యమైన భక్తి అనమాట. ఎప్పుడు జగన్నాథుడిని అస్తమానం తలుచుకుంటూనే ఉంటాడు. 24 గంటలు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం అని అనుకోవచ్చు. ఏ పని చేసినా కానీ జగన్నాథుడిని తలుచుకొనే చేస్తూ ఉంటాడు. సో అంత భక్తి అనమాట అతనికి. సో ఒకసారి ఏమవుతుంది, రాజుగారు 2 మంచి బట్టలు తీసుకొని వస్తారంట. 2 రంగుల్లో. ఆ బట్టల మీదంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. ఎలా ఉందంటే జరీ ఎంబ్రాయిడరీ. ఆ జరీ ఎలా చేశారు అంటే గోల్డ్, సిల్వర్‌తోని చేశారంట. ఇది చాలా కాస్ట్‌లీ కదా! హరే కృష్ణ. ఈ ప్రస్తుత కాలంలోనైతే మనకి మంచి పట్టు దొరకడమే కష్టం. అలాంటిది గోల్డ్, సిల్వర్ అనేది మన డ్రీమ్‌లో చూసుకోవాలి. సో ఆ సత్యయుగంలో జరిగిన కథ కాబట్టి ఏంటి అంటే, గోల్డ్, సిల్వర్ అనేది తీసుకొచ్చి నాకు 2 తకియాలు చేయమన్నారు. తకియా అంటే ఏంటి? హరే కృష్ణ. తలగాడలనమాట. తలగడ తెలుసు కదా! తల కింద పెట్టుకునే మెత్తలనమాట. సో ఈ ఈ త ఈ మెత్తలు 2 చేయమని చెప్పారు. చెప్తే సరే మహారాజా అని చెప్పి అతనికి దండవత్ చేసి వినయంగా యాక్సెప్ట్ చేశారు. కానీ అతను ఏమి చేసినా గాని భగవంతుడిని, జగన్నాథుడిని తలుచుకొని చేస్తాడు గాబట్టి, ఇక్కడేమైంది అంటే, అతననుకున్నాడు రాజుగారంటే ఎవరు? మామూలు మనిషే కదా మనలాగానే. కాకపోతే కొంత పెద్ద స్థాయిలో ఉన్నాడు. కానీ ఇలాంటి బంగారం, వెండి అనేది భగవంతుడు కదా తొడుక్కోవాలి. ఈయన కుట్టమన్నాడేంటి అని చెప్పేసి ఆ ఆలోచనతోని ఆయనకి ఎలా ఆలోచనొచ్చేసిందంటే, ఆ బట్ట భగవంతుడికే సూటబుల్. గోల్డు, సిల్వరు ఉంది. చాలా కాస్ట్‌లీ విలువైంది కాబట్టి. సో, అలా ఆలోచించి అతనేం చేశాడంటే, కుట్టాడు పాపం 2 తలగడలు కుట్టాడు. కానీ అది కుట్టిన తర్వాత ఎంత సుందరంగా రౌండ్ రౌండ్ పిల్లోస్ చేస్తాడనమాట. సో, చాలా సుందరంగా కనిపిస్తూ ఉంటాయి.
అయితే ఇంత బాగా కుదిరింది కదా! ఒకటి జగన్నాథుడికెళ్ళిపోతే ఎంత బాగుండేది. కానీ రాజుగారు ఏమంటారో అని చెప్పేసి ఆయన ఇంకా డ్రీమ్స్‌లోకి వెళ్ళిపోయాడనమాట. ఏంటి అంటే జగన్నాథుడి రథయాత్ర అప్పుడు జగన్నాథుడు ఎలా చాలా బరువు చెక్కతో చేసినది గదా! విగ్రహం బరువుంటాడు. అది కాకుండా ఇలా, 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 ఇలా ఊగుతూ ఉంటాడనమాట. సో, బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టం. అప్పుడేం జేస్తారు వీళ్ళు ఎవరైతే మోస్తున్నారో జగన్నాథుడిని పట్టుకొని ఎత్తుకొని తీసుకెళ్తున్నారో వాళ్ళు నలుగురు, నలుగురు ఉంటారు. వాళ్ళు ఆ బరువు ఆపుకోలేక అక్కడక్కడ దించుతారనమాట జగన్నాథుడిని. ఆ దించినప్పుడు ఈ మెత్తలు అనేటివి తలగాళ్ళు వాడుతూ ఉంటారు. సో, అతను అలా ఆలోచించుకున్నాడు. ఇది జగన్నాథుడికి వాడితే ఎంత బాగుండేది రథయాత్ర అప్పుడు అని చెప్పేసి అలా ఊహించుకున్నాడు గదా! సో, దాంట్లోనే ఆ తన్మయత్నంలోనే ఉన్నాడనమాట. సో, అప్పుడు అతను ఆ ఒక తలగాడనేది లేదు. తర్వాత అంతా అయిపోయినంక జగన్నాథుడు రథయాత్ర వెళ్ళేసి రథం ఎక్కేసిన తర్వాత అప్పుడు గాని ఈ మెత్తలు అంటే ఈ తలగాళ్ళు ఏవైతే వాడుతున్నారో అప్పుడు దాకా అవసరం ఉంటది. సో, ఆ తర్వాత సడెన్‌గా మేలుకుంటాడు. మేలుకొని అయ్యో! ఇదేంటి చూస్తే ఒక్కటే ఉంది తలగడ ఇంకోటి లేదు. ఇంకోటి ఎక్కడ పోయింది? ఇప్పుడు రాజుగారికి నేనేం సమాధానం చెప్పను అని అనుకుంటాడు. అప్పుడు ఇంకా కానీ రాజుగారికి అప్పజెప్పాలి. రాజుగారికి క్లాత్ ఇచ్చారు. అది చక్కగా కుట్టమని చెప్పారు. ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు. సరే నేను ఏమైనా అవని ఆ జగన్నాథుడే నన్ను కాపాడి ఆయన తన్మధ్యంలో నేను ఈ తలగాళ్ళు చక్కగా కుట్టాను. ఒకటి లేదేంటి? ఏదైతే నేను ఊహించుకున్నానో అది నిజమా ఏంటి? అయినా నేను పూరి జగన్నాథ్ స్థలానికి పూరికి చాలా దూరంలో ఉన్నా గదా! ఏంటి ఇది ఈ లీల అనేది ఆయనకు అర్థం గాదు. అర్థం కాకుండా రాజు దగ్గరికెళ్తాడు. ఏమైనా విషయం అయితే నేను చెప్పేస్తానని. రాజుగారి దగ్గరికెళ్ళేసి హి గోస్ టు ద కింగ్ అని చెప్తాడు. ఇలా ఇలా జరిగింది. నేను కుట్టడానికి 2 కుట్టాను. ఇంకా రాజుగారికి ఎలా ఫస్ట్ ఒకటి అందిస్తాడు. చాలా లోపల లోపల చాలా కోపం వచ్చేస్తది. ఏంటి నేనిచ్చిన క్లాత్‌కి ఒక్కటే వచ్చిందా? ఇంకోటి రాలేదా? నేను 2 కుట్టమని చెప్పా గదా! బట్ట పెద్దదే ఇచ్చా గదా! అని అంటాడు. అవన్నీ అన్న తర్వాత లేదు రాజుగారు నేను 2 కుట్టాను. కానీ చూస్తే నా రూమ్‌లో ఒకటే కనిపిస్తుంది. ఇంకోటి ఎక్కడ పోయిందో నాకు తెలీదు. పూరి జగన్నాథుడు తీసేసుకున్నాడు రథయాత్ర కోసం అని జెప్తాడు. ఎవరన్నా నమ్ముతారా అండి అసలు? ఆయన ఉండేది పూరి జగన్నాథ్ నుంచి చాలా దూరం అన్నమాట. సో, అప్పుడు రాజుగారు బాగా తిడతాడన్నమాట. "నువ్వు పిచ్చివాడివా? నీ భక్తా ఏంటి? అంత దూరం నుంచి జగన్నాథుడొచ్చి నీ తలగాడే తీసుకెళ్తాడా?" అని జెప్పేసి ఎగతాళి జేస్తాడు. ఎగతాళి చేసి "ఈడిని బంధించండి" అని జెప్పేసి తాళ్ళతోని కట్టేసి మంచిగా కారాగృహంలో జైల్లో వేసేస్తాడు. ఇంకా ఆహారము, ఈ నిద్ర ఏముండదన్నాడు. ఆహారం గూడా పెట్టరు. సో, ఉపవాసం ఉంటున్నాడు పాపం. జగన్నాథ్‌ని తలుచుకుంటూ ఉన్నాడనమాట. ఇంకా ఆయన వచ్చి నన్ను రక్షించు అని గూడా ఏమి అడగడు. ఇంకంతే జగన్నాథ్ లీల అనుకోవాలి. సో, అలా ఉండిపోతాడనమాట. అప్పుడు ఇంకా జగన్నాథుడు కదులుతాడనమాట. జగన్నాథుడు అనుకుంటాడు, ఓహో! నా భక్తుల్ని శిక్షించడానికే వీళ్ళు రాజులయ్యారా అని జెప్పేసి రాజుగారి కల్లోకి వెళ్తాడు. రాత్రి పడుకుంటాడు గదా రాజుగారు. పడుకున్నప్పుడు కల్లోకి వెళ్తాడనమాట. వెళ్ళి నా భక్తుడు సిన్సియర్‌గా 2 కుట్టాడు. 2 పిల్లోస్ 2 మెత్తలు. కానీ ఒకటి నేను తీసుకున్నాను. నాకు అవసరం ఉండింది. భక్తుడి యొక్క కోరిక నేను తీర్చాలి గాబట్టి నేను తీసుకున్నాను. అది నా దగ్గరుంది పూరిలో. సో, నువ్వెందుకు అతన్ని శిక్షిస్తున్నావు? అతను నా పరమ భక్తుడు. సో, నువ్వెళ్ళేసి ఆయన కారాగృహంలోంచి ఆయనను విడుదల చెయ్యి. న నన్ను క్షమించు అని వేడుకో అని చెప్తాడు. అప్పుడింక రాజుగారు ఎప్పుడెప్పుడు తెల్లారుతదా భటులందరిని పిలిచి కారాగృహం ఓపెన్ చేసి ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని కోరుకొని, ఈ మహాభక్తుడు అని చెప్పేసి అతన్ని విడుదల చేస్తాడనమాట. సో, జగన్నాథ లీల ఇలా ఉంటుందనమాట. జగన్నాథుడికి ఉత్తరం రాసినా మనకు పలుకుతాడు. అంటే తెలుసుకుంటాడనమాట మన మనసులో ఏం కోరిక ఉంది అని చెప్పేసి. కానీ ఇవన్నీ ఇట్లాంటి ఈ కోరికలు ఎవరైతే భక్తులు కోరుకున్నారో, అది భౌతికమైన కోరికలు కావవి. జగన్నాథుడిని ప్రార్థిస్తున్నాడంతే. కానీ ఇదేదైతే కుట్టాడో, అది జగన్నాథ్‌కే ఉంటే బాగుంటుంది అని అతను ఊహించుకున్నాడు. ఊహించినంతలోనే అది జగన్నాథుడు తీసుకెళ్ళిపోయాడనమాట. అంటే అది మా ఇంట్లో ఇక్కడి నుండి మాయమైపోయింది. సో, అలా జగన్నాథుడు అప్పుడు కూడా మనం 'ప్రేమలేఖ' చూసినప్పుడు ఏమనుకున్నాము, అది బాక్స్‌లోంచి తీసి అడవిలో పడేస్తాడు. ఆ బిర్యానీ ఆకు.
రాజకుమార్తె రాసిన లేఖ. పడేసినా సరే అది తెచ్చుకొని హత్తుకొని హృదయం మీద పెట్టుకున్నాడు జగన్నాథుడు. సో ఇలా భక్తుల మధ్య ఎవరైనా వచ్చారు అంటే ఈ కథ యొక్క టైటిల్ అలా ఉంది, వాళ్ళని పనిష్ చేయకుండా ఉండడం అనమాట. పనిష్మెంట్ అంటే ఇప్పుడు రాజుగారికి ఎంతో ఈగోయిజం ఉంటుంది కదా, అహంకారం చాలా ఉంటుంది కదా. సో అలాంటి వాడు కిందకి దిగొచ్చి భక్తుడిని క్షమించమని అడగటము, మళ్ళీ ఆయన పనిష్మెంట్ ఇద్దామనుకుంటే విడుదల చేయటము. సో మనం ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాం, కానీ భగవంతుడి ఇచ్చ ఏముంది అనేది మనకి అది ఎండ్ దాకా కూడా మనకి అర్థం కాదనమాట. సో మనలో కూడా ఎంతో మంది మంచి భక్తులు ఉంటారు, కానీ మనకు అది అర్థం కాదు. ఎప్పుడో ఒకసారి మనకి అర్థమయ్యే సమయం భగవంతుడే తీసుకుని వస్తాడనమాట. సో ఈ యొక్క లీలతోని ఇక్కడ ముగిద్దాము. మళ్ళీ రేపు ఇంకో మంచి కథ చెప్పుకుందాము. హరే కృష్ణ. ఇప్పుడు శ్లోకాల దగ్గరికి వెళ్దాం. మీకు నచ్చిందా ఈ కథ? హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే భక్తుల యొక్క మహత్వం అన్నమాట. అతను పని చేసుకుంటూనే మళ్ళా చూడండి, మరి 4 మగపిల్లలు 4 ఆడపిల్లలు అని చెప్పారు. ఇంతమందిని పోషించాలి కదా, ఆయన పని చేస్తున్నాడు, చేయలేదని కాదు. విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తూ కూడా చాలా భక్తిలో ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏదైతే పూజలు అవి చేసుకుంటామో పొద్దున్నే చేసుకుంటాం, మధ్యలో మన వృత్తిని చేసుకుంటాం, ఆ తర్వాత రాత్రికి కూడా మనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం పూజలు. ఈ మధ్యలోనే మనకు టైం దొరికితే జపం చేసుకోవడము, పుస్తకాలు చదువుకోవడము, క్లాసులు వినడము, ఇలాంటివి చేస్తుంటే అదే భక్తి. హరే కృష్ణ. మనం ఇది కంప్లీట్ చేసుకున్నామా? హరే కృష్ణ. మాతాజీ చదువుకున్నాం మాతాజీ, నిన్న చదివాం కదా. అవును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అయితే బుక్లో సమ్మోహం అని ఉంది, ఇక్కడ సమ్మోహం అని ఉంది. నేను ఇంగ్లీష్ భగవద్గీత చూశాను, మళ్ళీ కూడా రికార్డింగ్ చెక్ చేశాను ఆచార్యులది. ఇక్కడ సమోహం అని ఉంది. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. హరే కృష్ణ. ఓన్లీ శ్లోకాలు 9వ చాప్టర్లో క్లియర్గా చదువుదాం. ఓకే. శ్రీదేవి మాతాజీ మీరు చేయగలుగుతారా? హ్యాండ్ రైజ్ వాళ్ళు నేను చూస్తాను. ఓకే. కొంతసేపు మీరు చూడండి, తర్వాత మనీషా మాతాజీ. ఓకే. హరే కృష్ణ. సో హ్యాండ్ రైజ్ వాళ్ళు ఒక్కొక్కరు ఓన్లీ శ్లోకాలు మాత్రమే చదవండి. మీకు ఎక్కడైనా చదవడానికి రాకపోతే నేను చెప్తాను, హెల్ప్ చేస్తాను. జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. చదవండి. సమ్మోహం సర్వభూతేషు న మే ద్వేషాస్త్రి న ప్రియః ఏ భజంతి తు మా భక్తా మయేతే తేషు చాప్యహం. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ హిందూ మాతాజీ. హరే కృష్ణ మాత. ఇదే చదువు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సీతా మహాలక్ష్మి చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇదేమా యత్ కరోషి చదవమంటారా? హరే కృష్ణ. యత్ కరోషి యదశ్నాసి యజ్ఞుహూషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ సరితా మాతాజీ. సరితా గుండవేణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యత్ కరోషి యదశ్నాసి యజ్ఞహోషి దదాసి యత్
ఎత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. హరి బోల్ మాతాజీ. మీరు వీడియో ఆన్ చేసుకోవట్లేదు, ఆన్ చేశాను మాతాజీ. చూసారా ఇప్పుడు? ఓకే, ఇందాక కనిపించలేదు. అరుణ మాతాజీ. నెక్స్ట్ అరుణ మాతాజీ. హరి బోల్. మాతాజీ రావట్లేదు ఇప్పుడు పత్రం పుష్పం. ఓకే. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయాత్మనః. హరి బోల్ మాతాజీ, చక్కగా చదివారు. మనీషా మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యాంతి దేవవ్రత దేవాన్ పితృన్యానంతి పితృవ్రతః భూతాని యాంతి భూతత్వేజ్వ యాంతి మధ్యాజినోపి మాం. భూతేజ్య. ఒక్కసారి చదవండి మళ్ళీ. ఫస్ట్ నుంచి చదవాలా మాతాజీ? అవునమ్మా. ఓకే. యాంతి దేవవ్రత దేవాన్ పితృన్యానంతి పితృవ్రతః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. నెక్స్ట్ హేమరాణి మాతాజీ. ఓకే. కృష్ణ హరే కృష్ణ. అనన్యాన్ చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరి బోల్, చాలా చక్కగా చదివారు. లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీదేవి మాతాజీ. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఆప్షన్ ఇచ్చాను మాతాజీ. ఓకే. ఓకే, నెక్స్ట్ వెళ్దాము మాతాజీ వేరే వాళ్ళకి. నెక్స్ట్ ఇంకా తనకి లేట్ అయితే మీరు నెక్స్ట్ వాళ్ళకి చెప్పండి. ఓకే. కృష్ణ కుమారి మాతాజీ. మాతాజీ హరే కృష్ణ కుమారి మాతాజీ తర్వాత చదవండి. లక్ష్మీదేవి మాతాజీ అయ్యాక మీరు చెప్పండి. సతతం కీర్తయంతో మా యతనశ్చ నమస్సన్నంచ మా భక్త నిత్యయుక్త ఉపాసతే. హరి బోల్ మాతాజీ, మళ్ళీ ఒక్కసారి చదవండి. సతతం కీర్తయంతో మాం దృఢవ్రతః సమసంతంచ మా భక్తాం నిత్యయుక్త ఉపాసతే. హరి బోల్ మాతాజీ, హరి బోల్. నెక్స్ట్ కృష్ణ కుమారి మాతాజీ. చదవండి, ఇది చదవండి మాతాజీ, ఈ శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. హరి బోల్. నెక్స్ట్ పద్మ మాతాజీ. చదవడం. హరే కృష్ణ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాస్థితాః భజంతన్యమానసో జ్ఞాత్వా భూతిదామవ్యయం. హరి బోల్. మాతాజీ మీరందరూ వీడియో ఆన్ చేసుకున్నారా? మాతాజీ చదివేవాళ్ళు చేస్తున్నారు మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి మాతాజీ. నేను 3 రోజుల నుంచి వస్తున్నాను మాతాజీ. నాకు చిన్న డౌట్, మీరేమనుకోవద్దు. ధన్వత్ ప్రణామం అంటే ఏంటి మాతాజీ? దండవత్ అంటే మాతాజీ ఇక్కడ కృష్ణ కాన్షియస్ లో వాడతారనమాట. అంటే పెద్ద వాళ్ళని మనం చూసినప్పుడు, అంటే ఏజ్ కాదు, దీంట్లో మన గురువుల్ని గాని భగవంతుడిని గాని. అయితే శ్రీ చైతన్య మహాప్రభు ఇలా స్ట్రైట్ గా ఉండేవాడు అంట, పొడుగ్గా. తక్కువని ఇలా పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేసేదాన్ని దండ అంటే పొడుగ్గా స్ట్రైట్ గా ఉండడం. ఎలా ఉన్నారో అలాగే సాష్టాంగం చేయడం. కానీ ఆడవాళ్ళకి మాత్రం అంగాలు భూమిని తాకకూడదు కాబట్టి
పంచాంగ ప్రణామం అంటారు. మోకాళ్ళ మీదే మనం ప్రణామం చేయాలి. ఓకే. కానీ దండవత్ ప్రణామని మామూలుగా అందరికీ ప్రణామం చెప్పొచ్చు. హరే కృష్ణ. అర్థమైందా మాతాజీ? మనం మామూలుగా మనం కలిస్తే ఎవరైనా నమస్తే, నమస్కారం అలా చెప్పుకుంటాం కదా, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే కృష్ణ లో దండవత్ అని చెప్తారు. అంటే ఈ పాదాలకి నేను దండం పెడుతున్నాను అని అర్థం అన్నమాట. ఓకే. హరే కృష్ణ. సూర్యకళ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మహాత్మానంస్తు మాం పాత దైవీం ప్రకృతిమాశ్రితః భజన్నానాసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరే కృష్ణ మాతాజీ. భూతాదిమవ్యయం. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ ఇదే శ్లోకం మళ్ళీ చదవండి వేరే వాళ్ళు. త్రిదేవ్ అని ఉంది మాతాజీ. పి త్రిదేవ్. ఓకే, చదవండి మాతాజీ. దేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిమాశ్రితాః భజంత్యానన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరి హరి బోల్ మాతాజీ. చాలా బాగా. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఇందిరా బోయిన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్సవం మాతాజీ. మాతాజీ అంటే నేను తప్పు చెప్పాలని అనుకోవట్లేదు, సారీ మాతాజీ. ఈ 27 శ్లోకం ఒకసారి చెప్పండి మాతాజీ. బుక్ లో ఒకలాగా ఉంది, ఇక్కడ స్క్రీన్ మీద ఒకలాగా ఉంది. అవునా మాతాజీ? ఓకే, 27 చెప్తాను, ముందు ఇది చదివేయండి. ఓకే ఓకే మాతాజీ. చదివేయండి. మొత్తం మనం 9th చాప్టర్ అయిపోయాక చెప్తున్నాం. ఓకే మాతాజీ. మోఘ కర్మణో మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం స్థితాః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ పెరిన్ దేవి మాతాజీ. హరి బోల్. ఒక్క నిమిషం. హరే కృష్ణ మాతాజీ. ఒక్క నిమిషం అమ్మ, నేను చేంజ్ చేస్తాను. ఒక్క నిమిషం. ఎస్, అవజానంతి. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. హరి బోల్. నెక్స్ట్ అనురాధ మాతాజీ. అనురాధ సేమ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అవజానంతి మా మూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావమాజానంతో మమ భూత మహేశ్వరం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకో నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ. ఓకే, మనిష మాతాజీ. 11th చదవాలా మాతాజీ? అవునమ్మా. అవజానంతి మాం మూఢా మానుషిం తనుమాశ్రితం పరం భవమాజనంతో మమ భూత మహేశ్వరం. హరి బోల్. హరి బోల్ మాతాజీ. ఎస్. హరే కృష్ణ మాతాజీ. మయాద్దేక్షేణ ప్రకృతిం స్తూయతే సచారశ్చరం ఏతునావేన కౌంతేయ జగద్విపరివర్తతే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్. సరిత గుణవేనే మాతాజీ. ఎస్. హరే కృష్ణ మాతాజీ. మయా తతమిదం సర్వైం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహంతేష్వస్థితః. హరి హరి బోల్. కే ఫణి మాతాజీ. ఎస్. హరే కృష్ణ. కే ఫణి మాతాజీ ఉన్నారా? రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం
ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. హరి బోల్ మాతాజీ. ధర్మ్యం అనాలి. ధర్మ్యం 2 ఒత్తులు. ధర్మ్యం ఓకే. ధర్మ్యం రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుఖం కర్తుమవ్యయం. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. అరుణ మాతాజీ. చదవండి. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఓకే. నెక్స్ట్ అందరూ చదవాలి ఈ శ్లోకం ఒక్క తర్వాత ఒకరు. శ్రావణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్ష అవగామం ధర్మం సుసుఖం కర్త అవ్యయం. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కర్తు అవ్యయం. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ హేమరాణి మాతాజీ. హేమరాణి మాతాజీ. హరే కృష్ణ. ఎవరు లేకపోతే నేను చదివిస్తా, నాకు ఇష్టం. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. హరి బోల్. ఇది కరెక్ట్. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అది. హరే కృష్ణ. నెక్స్ట్ ఇందు మాతాజీ. ఎస్. హరే కృష్ణ మాతాజీ. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. హరి బోల్. నెక్స్ట్ వలకుల సత్యవతి మాతాజీ. సత్యవతి మాతాజీ. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ ఇందిరా బోయిన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ శరణ్దేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. నెక్స్ట్ హరే కృష్ణ మాతాజీ. సీతా మహాలక్ష్మి మాతాజీ. మనుష్య మాతాజీ ఉన్నారా? ఎస్ మాతాజీ. చూస్తారా? ఓకే మాతాజీ. ఓకే. ఇప్పుడు సీతా మహాలక్ష్మి మాతాజీ తర్వాత చెప్పు. హరే కృష్ణ మాతాజీ. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. జై శ్రీ మాతాజీ. అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. 9.2 రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్ష అవగహం ధర్మయం సుసుఖం కర్తుమవ్యయం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హర్షిని మాతాజీ. నెక్స్ట్ हरे कृष्ण माता जी दंडवत प्रणाम। राज विद्या राजगुह्यं पवित्रमिदमुत्तमं प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम्। హరి బోల్ మాతాజీ. మీరు వచ్చారు. థ్యాంక్స్. అరుణ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. చదివాను మాతాజీ. మళ్ళీ చదవనా? ఇది చదివారా మాతాజీ? చదివాను. ఓకే. హ్యాండ్ రేజ్ ఉందని పిలిచాను. నెక్స్ట్ పిలుస్తాను. సుభద్రి అమ్ము మాతాజీ.
సుభద్ర మాతాజీ. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖమం కర్తుమవ్యయం. హరి బోల్ మాతాజీ. మాతాజీ అనువాదం చదవండి సుభద్ర మాతాజీ. ఈ జ్ఞానము విద్యులకెల్ల రాజు వంటిది, సర్వ రహస్యములలో పరమ రహస్యమైనది, పరమ పవిత్రమైనది. పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకంగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలుగు చేయుటచే ధర్మము యొక్క పరిపూర్ణ స్థితియే ఉన్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిల సౌఖ్యకరమైనది. ధన్యవాదాలు. హరి బోల్. మాతాజీ నేను చదవలేదు మాతాజీ. చదవండి అమ్మా. రాజ విద్య హరే కృష్ణ మాతాజీ. లక్ష్మీదేవి. రాజ విద్య చదవండి. రాజ విద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమనం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. హరి బోల్ మాతాజీ. అనువాదం చదవండి మాతాజీ. పి దేవి మాతాజీ. లక్ష్మీ మాతాజీ అనువాదం చదవండి. ఓకే మాతాజీ. ఈ జ్ఞానము విద్యలకెల్లా రాజు వంటిది, సర్వ రహస్యములలో పరమ రహస్యమైనది, పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకంగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలుగజేయుటచే ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిలి సౌకర్యకరమైనది. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. శ్లోకాలు చదవడము, ఆన్ చేసుకోవడము, ఆఫ్ చేసుకోవడము. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ పిలవాలా మాతాజీ? నెక్స్ట్ అమ్మ. పి దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్లోకం అనువాదం 2 చదవండి. ఓకే మాతాజీ. మయ్యా తదమిదం సర్వం జగద్వ్యావక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నాచాహం తేషవస్థితః. అనువాదం. అవ్యక్త రూపములతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాపి అయి ఉన్నది. జీవులన్నీయు నా యందు కలవు, కానీ నేను వానిని యందు లేను. అంటే జీవులలో ఉన్నాను కానీ వాని ఎందు మాత్రం నేను లేను అని చెప్తున్నారు మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఇంకేమన్నా వివరాలు చెప్పగలరా? ఉదాహరణ ఏమన్నా ఇస్తారా? బాగా చెప్పారు. అంటే మనుషులు, చెట్లు, వాటిల్లో అందరిలో ఉన్నాను కానీ పక్షుల్లో మాత్రం నేను లేను, అన్ని పక్షులలో లేను అని నేను చెప్తున్నారు మాతాజీ. హరి బోల్. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ హేమరాణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. శ్లోకము అనువాదం 2 చదవండి అమ్మ. హరే కృష్ణ. మాయా దక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. అనువాదం. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. దాని నియమమును అనుసరించియే ఈ జగత్తు మరలా సృష్టించబడుచు లయము నొందుచున్నది. హరే కృష్ణ. నెక్స్ట్ ఇదే శ్లోకం అనువాదం. నెక్స్ట్ వాళ్ళు వల్లకొండ సత్యవతి మాతాజీ. హరి బోల్. చెప్పండి. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునావేన కౌంతేయ జగద్వివ పరివర్తితే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతను వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. దాని నియమమును అనుసరించి ఈ జగత్తు మరల సృష్టింపబడుచు లయము నందుచున్నది. హరిబోల్. హరి మాతాజీ, మీకేమర్థమైందో చెప్పండి ఒక సెంటెన్స్ లో. ఈ శ్లోకం గురించి ఏమన్నా అర్థమైందా మాతాజీ? పోనీ ఎవరెవరితో చెప్తున్నారు? హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు చదివారు కదా. అవును మాతాజీ.
ఈ ఈ శ్లోకము ఎవరెవరితో చెప్తున్నారు? మళ్ళీ చదవచ్చు కావాలంటే మీకు. ఒకవేళ సత్యవతి మాతాజీయా ఇప్పుడు చదివారు? ఓకే, ఇక్కడ అనువాదంలో చూడండి, ఓ కౌంతేయ అంటున్నారు. ఎవరు అంటున్నారు? కుంతిపుత్రుడు ఓ కౌంతేయ, ఓ కుంతిపుత్ర అని ఎవరిని అంటున్నారు? శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో అంటున్నాడు. అది అంతే మాతాజీ, ఏం భయపడొద్దు, ఎవరేం పట్టుకోరు. మన ఇంట్లో మనం ఉన్నాం కదా సేఫ్ గా కదా. ఓ కౌంతేయ అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితోనే అంటున్నాడు. సో ఏమంటున్నాడో ఒక్క మాటలో చెప్పండి, మీకు అర్థమైందే చెప్పండి. స్థావర జంగములు అంటే ఏంటి మాతాజీ? ఏం మాతాజీ? స్థావర జంగం మీరు అటెండ్ అయ్యారా? ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఉన్నారా మీరు? లేదు మాతాజీ, లాస్ట్ వీక్. ఓకే, మనీషా మాతాజీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏమర్థమైంది? స్థావర జంగములు అంటే ఏంటి? స్థావర జంగములు అంటే మూవింగ్ అండ్ నాన్ మూవింగ్, అన్నిటికీ ఆయననే అధ్యక్షుడు అని చెప్తున్నాడు. నా పర్యవేక్షణలో ఇవన్నీ అనేవి జరుగుతాయి అని చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి. ఓకే, ఇక్కడ లాస్ట్ లో మరల సృష్టించబడు లయమును అందుచున్నది అంటే ఏంటి? అదే మళ్ళీ మూమెంట్ జరుగుతూ ఉంటుంది అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. అదే మళ్ళీ అది లయము అంటే మూవ్మెంట్, ఫాస్ట్ మూమెంట్ అయిపోయినప్పుడు ప్రళయాలు వచ్చి అవి వెళ్ళిపోతాయి, మళ్ళీ కొత్త వస్తూ ఉంటాయి అన్నమాట. మరల సృష్టించబడుతుంది. ఈ పోయం చాలా ఇంపార్టెంట్, అందుకే నేను అడిగాను. సో మీరు గుర్తుపెట్టుకోండి, మన ముందు ఏదైనా నశించిపోయినా మనం అంతే, ఇంకా మళ్ళీ రావడానికి నశించిపోయింది అని అనుకుంటాం. ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక మామిడి పండు కుళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? పారేస్తాము. కానీ ఆ టెంకలో జీవం ఉంటుందా? ఉంటుంది. అంటే అది నాశనం అయిపోయిన తర్వాత కూడా ఆ టెంకలో కొంచెం జీవం ఉంది కాబట్టి మళ్ళీ అంటే మళ్ళీ ఒక చెట్టు వస్తే రావచ్చు దాంట్లో. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇలా అప్పుడప్పుడు మనము కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చదువుకుంటే బాగా జ్ఞాపకం ఉంటుంది. హరే కృష్ణ. మనీషా మాతాజీ నెక్స్ట్. జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మా. అవజానాని మాం మూఢా మనుషీతాన్ మాశ్రితాం పరం. ఒక్క నిమిషం. అవజానంతి ననిగా అవజానంతి చెప్పండి. అవజానంతి మాం మూఢా మనుష్యాతనుమాశ్రితాం. కృష్ణ మానుషీం తాన్ మాశ్రితాం. తన్ కాదు, తనుమాశ్రితం. పరం భవం జానోనో మమ భూత మహేశ్వరం. మాతాజీ పరం భావమజానంతో. పరం భావో మనో భావ మనోజో మజానో నంతో మాం భూత మహేశ్వరం. అక్కడ మమ అని ఉంటే మాం అని చదువుతున్నారు మీరు. ఓకే, భావ మజానంతో మమ భూత మహేశ్వరం. మీరు కామర్స్ అనే ఒక కామా పెట్టేసుకోండి. భావ మజానంతో మమ భూత మహేశ్వరం వచ్చేస్తుంది. పోనీ అనువాదం చదవండి మాతాజీ. అనువాదం. సర్వమునకు పరమ ప్రభువైన నా దివ్యత్వమును ఎరుగక నేను మానవ రూపమును అవతరించినప్పుడు మూడులు నన్ను అపహాస్యము చేయుదురు. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ పేరిందేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ అమ్మ, చదవండి. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. హరి హరి బోల్. అనువాదం చదవమ్మా. అనువాదము. సర్వమునకు పరమ ప్రభువునైన నా దివ్యత్వమును వారెరుగక నేను మానవ రూపమును అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. మీకు అర్థమైంది చెప్పండి. అంటే అన్నిటికీ నేనే ప్రభు అయిన నన్ను వాళ్ళు తెలుసుకోక, వీళ్ళందరూ తెలుసుకోక నేను మానవునిగా జన్మించినప్పుడు నేను కేవలం మానవుణ్ణి అనుకొని వాళ్ళు నన్ను అపహాస్యం చేస్తుంటారు అనేసి. వెరీ గుడ్. మూఢులు అంటే ఎవరు? ఈ దేవుడు వీళ్ళని తెలుసుకోని వాళ్ళు, వాళ్ళని అజ్ఞానులు. మూఢులు అంటే అజ్ఞానంలో ఉండేవాళ్ళు, తెలుసుకోలేని వాళ్ళు. చాలా కరెక్ట్ గా చెప్పారమ్మా. హరి బోల్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సరిత గుండెవేణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. కర్మాణో మోఘాశామోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. హరి బోల్. అనువాదం. ఈ విధంగా మోహితులైన వారు దానవ మరియు నాస్తిక భావములచే ఆకర్షితులగుదురు. భ్రాంత స్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞాన సముపార్జనలన్నీయును వ్యర్థములగును. చెప్పండమ్మా, ఏమర్థమైంది? నాస్తికులు అంటే భగవంతుని నమ్మని వారు మాతాజీ. వెరీ గుడ్. దానవులు అంటే మన మానవులం. రాక్షసులు. ఓకే మాతాజీ. వాళ్ళు ఒక భ్రాంతిలో ఉండి, భ్రాంతి అంటే ఏంటి? ఒక రకమైన కళల్లో తేలుతూ ఉంటారు. ఓకే, ఆ కళలు నిజమా కాదా? భ్రాంతి అంటే అది లేనిది ఉన్నట్లుగా అనిపించేది భ్రాంతి. ఓకే, భ్రమ. ఇవన్నీ జ్ఞానము సముపార్జించుకోవడం ఇవన్నీ వేస్ట్, మనకేమో వేస్ట్ అని వాళ్ళు అనుకుంటారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఈ విధంగా మోహితులైన వారు దానవ మరియు నాస్తిక భావంచే ఆకర్షితులవుతారు. అట్టి భ్రాంత స్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్య కర్మలు, జ్ఞాన సంబంధం అన్నీ వ్యర్థమగును అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నప్పటికీ కూడా కొంచెం కూడా భక్తి లేదు మనకి. ఈ దేని మీద మోహితులు అయిపోయి ఉంటాం అన్నమాట. అయినా వాటికి సైడే అంటే ఈ మనకి భౌతిక లక్షణాల మీదే ఎక్కువ మనకి ఆకర్షణ కలిగినప్పుడు ఇంత జ్ఞానాన్ని మీరు సంపాదించుకున్నా అదంతా వ్యర్థమవుతుంది అని చెప్తున్నారు. ఎప్పుడు వ్యర్థమవుతుందంటే దానవ ప్రవృత్తి కలిగినప్పుడు. అంటే మనం భక్తి పెరుగుతుందా తగ్గుతుందా అని మనం తెలుసుకోవాలంటే ఒకటే, నీకు ఎటువంటి కోరికలు వస్తున్నాయి? భగవంతుడి దగ్గరికి వెళ్ళి సేవ చేయాలనిపిస్తుందా? భగవంతుడికి నైవేద్యం చేయాలనిపిస్తుందా? లేదు షాపింగ్ మాల్కి వెళ్ళి మనము చీరలు ఇంకా కావాల్సినవి మనకి స్వార్థానికి కావాల్సినవి తెచ్చుకుందామా అన్న ఆలోచన తేడా ఉందన్నమాట. భగవంతుడి కోసం కూడా మీరు షాపింగ్ మాల్కి వెళ్ళొచ్చు, సరుకులు తీసుకురావాలి కదా నైవేద్యం చేయడానికి. జగన్నాథుడికి ఇష్టము అది ఇష్టము అనుకొని తెచ్చుకొని చేసుకున్నాం అనుకోండి, అది కరెక్ట్. కానీ లేదు ఇవాళ నాకు హల్వా తినాలని అనిపిస్తుంది, నా కోసం తెచ్చుకున్నాను అనేది రాక్షస నాస్తిక ప్రభావం అని చెప్తున్నారు. అలాంటి ధ్యాస మనకున్నప్పుడు ఎటువంటి జ్ఞానమైనా మర్చిపోతూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే, యూట్యూబ్లో మీరు చూస్తూ ఉంటారా? హరే కృష్ణ చూస్తారు కదా. అంటే మనకి ఇక్కడ మంచివి లైక్ ఆధ్యాత్మిక సంబంధించిన యూట్యూబ్ మనం చూసాము. అది ఒక 2-3 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. అది అయిపోయిన తర్వాత వేరేవి కంటిన్యూ అవుతాయి కదా, అవుతాయా?
మీకు అయిందా అలా? నా ఎక్స్పీరియన్స్ అయితే అలా వేరేవి కంటిన్యూ అవుతుంది. అదేంటంటే అంతా భౌతికము, జోక్స్ ఏవో ఉంటాయి. అది బానే ఉంది కదా అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చూసినప్పుడు కాలం కూడా వ్యర్థమైపోతుంది. మనం చూసింది మైండ్‌లో ఉంటదో, ఉండదో, అది ఏదో హాస్యంగా ఉంది, పర్వాలేదులే కొంచెం బ్రేక్‌లో చూసాం మనం. కానీ అది మైండ్‌లో వెళ్ళిపోయి ప్రొద్దున లెగ్గానే మనం జగన్నాథుడిని తలుచుకుంటుంటే కూడా ఆ వీడియో ముందుకొస్తది. అయ్యో భగవంతుడా! ఇలా అయిపోయానేంటి, ఇంత దిగజారిపోయాను అని అనుకోవాలనమాట. దాన్ని భక్తి లోవర్ స్టాండర్డ్‌కి తీసుకెళ్ళడం అనేది. హరే కృష్ణ. అంటే ఏదో రాక్షస ప్రవృత్తి, లేకపోతే నాస్తికులు అయిపోవడం కాదు. ఆ ప్రవృత్తి అలా వస్తుందనమాట మనకి. ఆ టైంలో ఆకర్షణ అలా జరుగుతుంది. భౌతికాల మీద ఆకర్షణ తొందరగా వస్తది. ఈ ఆధ్యాత్మికంలో రావడానికి చాలా కష్టపడాలనమాట. మనం పనులన్నీ పక్కకు పెట్టుకొని లేదు ఇది వినాలి, ఇలా ముందుకెళ్ళాలి అనే ఆలోచన మనకొచ్చిందంటే ఒక స్టెప్ బై స్టెప్ భక్తిలో మనం పెరుగుతూ ఉంటాం. భక్తిలో పెరిగితే ఏమవుతది మనకి? భగవంతుడికి దగ్గరవుతాం. భగవంతునికి దగ్గర అవుతాం ఆ! మాతాజీ. దగ్గరవుతాం. అది. ఇంకా దగ్గరైతే ఫ్రెండ్ అయితాం. ఫ్రెండ్ అయినప్పుడు ఏమవుతది? అన్నీ భగవంతుడే చూసుకుంటాడు ఇంక మనకి. భగవంతుడు ఇంకో శ్లోకంలో చెప్పాడు గదా! అది ఇంకా మనం రాలేదు. లేనివన్నీ గూడా సమకూరుస్తాను. ఉన్న వాటిని రక్షిస్తాను అని జెప్తాడు భగవంతుడు. సో నెక్స్ట్ శ్లోక. హరే కృష్ణ. సూర్యకళ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి నెక్స్ట్. మీరందరూ వీడియోలు ఆన్ చేసుకొని హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవాలా మాతాజీ? చదవండి. శ్లోకము, అనువాదం. మహాత్మానాస్తు మాం భక్త దైవీం ప్రకృతిమాశ్రితః భజంత్యాన న్యామనాశో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరి బోల్. అనువాదం చదవండి. ఓ పాత ప్రాంత చిత్తులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి యుందురు. వారు నన్ను అదేయును అవ్యయుడును అగు దేవాది దేవునిగా మెరిగి ఉండుటచే నా భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఉందురు. హరి బోల్. ఏమన్నా అర్థమైందా మాతాజీ? మీరు వస్తున్నారా రోజు? వస్తున్నాయి అని ఇప్పుడే చెప్పలేదు. వస్తున్నా మాతాజీ. ఓకే. ఒకటే వర్డ్‌కి అర్థం చెప్పండి. మహాత్ములు అంటే ఎవరు? మహాత్ములు దేవాది దేవుడా మాతాజీ? దేవాది దేవుణ్ణి కృష్ణుడు. ఎక్కువగా ధ్యానించేవాళ్ళు, అదే పని మీద ఉండేవాళ్ళని మహాత్ములు అంటారు. ఓకే. ఓ పార్థ అని ఎవరన్నారు? ఓ పాత పార్థ అంటే ఎవరు? మాతాజీ. పార్థ అంటే పృత అనేది కుంతి మాతకి ఇంకొక పేరు. ఓకే. సో ఓ పార్థ అంటే ఓ కుంతి పుత్రుడా అన్నట్లే అన్నమాట. పార్థ అంటే అర్జునుడు. సో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏమని చెప్తున్నాడంటే, ప్రాంత చిత్తులు అంటే ఎప్పుడు కళల్లో నిండిపోయి ఉండేవాళ్ళు. మహాత్ములు మాత్రమే దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉందురు. అంటే మహాత్ములకి ఎప్పుడు కూడా భ్రాంతిలో ఉండరన్నమాట. మంచి మనలాంటి మనం భక్తిలోకి వెళ్ళిపోయామనుకోండి, మంచి చీరలు, నగలు తెస్తే కూడా నాకు టైం లేదు ఇప్పుడు నేను జపం చేయాలని వెళ్ళిపోతాం అక్కడి నుంచి. అది అన్నమాట. ఓకే. సో ఆ దైవీ ప్రకృతిని ఆశ్రయించే ఎప్పుడు ఉంటారంట. వారు నన్ను ఆదియు అవ్యయుడు అగు దేవాది దేవుడుగా అంటే ఆది మొదలు చివర అనేది ఉండదు. ఎప్పటికీ ఉండేదే భగవంతుడు. మొదలు లేదు. అంటే మనం చెప్పుకుంటే ఇప్పుడు కృష్ణుడు ఎలా అంటే సత్యయుగంలో, త్రేతాయుగంలో అన్ని యుగాల్లో ఉన్నాడు. అంటే మొదలు ఎక్కడుందని మనకి మొదలు లేదు, అంతము లేదు. అవ్యయుడు అంతం. సో అగు దేవాది దేవుడిని వాళ్ళు తెలుసుకుంటారన్నమాట మహాత్ములు. తెలుసుకొని పూర్తిగా భక్తిలోనే నిమగ్నమై ఉండిపోతారు. ఇందాక నేను ఒక స్టోరీ చెప్పాను మీకు, మీరు విన్నారా? మామూలు టైలరే కదా, మనలాంటి వాడే అతను. కానీ భక్తిలో ఉన్నాడు. భక్తిలో ఉన్నప్పుడు ఏమైంది, ఇవి భగవంతుడికి ఇయ్యాలి కానీ రాజుకెందుకు అని ఒక ఆలోచన వచ్చినందుకు ఆయన బంధింపబడ్డాడు, చెరసాలలో పెట్టాడు.
పెడితే కూడా ఆయన బాధపడలేదు. ఎందుకు? మహాత్ముడు అన్నమాట, మహాభక్తి. అవునవును. అప్పుడు ఎవరు కాపాడారు ఆయన్ని? కృష్ణుడే కాపాడాడు కదా. జగన్నాథుడు వచ్చి కాపాడాడు. జగన్నాథుడు. జగన్నాథ లీలలు కదా, జగన్నాథుడు అని చెప్పుకోవాలి. జగన్నాథుడే కృష్ణుడు. ఓకే, హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో నెక్స్ట్ అమ్మా. మాతాజీ నెక్స్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. చేయమనండి వాళ్ళని. హ్యాండ్ రైజ్ కుమారి చేయని వాళ్ళని కూడా మాతాజీ. పిలవండి ఒకసారి. కుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ. సతతం కీర్తనీయో మాం ఎంతో మాం యతాంతశ్చ దృఢవ్రతాః సమస్యంతస్య మం భక్తస్య మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. హరే కృష్ణ మాతాజీ. అక్కడ నమస్యంతశ్చ మాం భక్త్య సాబడింది మాతాజీ. ఓకే, నేను ఇప్పుడే బుక్ చూస్తున్నాను. ఫస్ట్ అనువాదం చదవండి మాతాజీ. ఈ మహాత్ములు సదా నా మహిమలను కీర్తించుచు దృఢ నిశ్చయముతో యత్నించుచు నా ముందు నమస్కరించుచు నన్ను నిత్యము భక్తితో పూజింతురు. హరి బోల్ మాతాజీ. ఈ శ్లోకం నేను చెప్తాను, మీరు రిపీట్ చేయండి మాతాజీ. సతతం కీర్తయంతో మాం యతంతాస్ చ. ఇప్పుడు కలపండి. యతంతశ్చ దృఢవ్రతః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఇక్కడ మళ్ళీ రెండో లైన్. నమస్యంతశ్చ చెప్పండి. నమస్యంతశ్చ మాం నిత్యయుక్త ఉపాసతే. ఒకసారి చదవండి మీరు మాతాజీ. మీరు నమస్యంతశ్చ అనే ఉంది మాతాజీ బుక్ లో. ఇంతకు ముందు ఒక మాతాజీ అన్నారు కదా, ఎవరు? హరే కృష్ణ మాతాజీ. స్క్రీన్ లో సాబడింది మాతాజీ, అందుకని నమస్య కరెక్టే అమ్మా. అవును యానే కరెక్ట్. ఓకే, నేను ఇంగ్లీష్ బుక్ రెఫర్ చేస్తున్నాను, సో దాంట్లో కరెక్టే ఉంటుంది. రైట్. మీరు శ్లోకం చదవండి మాతాజీ ఇప్పుడు. హరే కృష్ణ అండి. సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రతః నమస్యంచ మాం నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. హరి బోల్ మాతాజీ. ఓకే, ఫస్ట్ టైం చదువుతున్నా మాతాజీ. కొంచెం చాలా బాగా చెప్పారు. ఫస్ట్ అయినా కానీ మెల్లమెల్లకి చదువుతుంటే వచ్చేస్తాయి మాతాజీ. మేము కూడా బాగా గుణించుకుంటూనే ఈ స్టేజ్కి వచ్చాము. చదవడం ముఖ్యం మనకి. హరే కృష్ణ. 9.22. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ మీరున్నారా? మీరు ఒకసారి చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. 22 కదా మాతాజీ కన్నడలో. అనన్యా చింతయంతః మాం యే జనాః
पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं मम वहामि अहम् వహామ్యహం. ఓకే, వహామ్యహం. అనువాదం మాతాజీ. ట్రై చేస్తాను మాతాజీ తెలుగులో. మీకు రాదు కదా? ఐ విల్ ట్రై మాతాజీ. కానీ నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమలను నేనే వహింతును. వారికి లేని వాటిని సమకూర్చుదను, వారికున్న వాటిని రక్షించు. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది ఇదే. హరే కృష్ణ. మనకి ఏదైతే లేదో వాటికి వచ్చేస్తాయి, ఏవైతే ఉన్నాయో వాటిని రక్షిస్తాడు భగవంతుడు అనమాట. సో అది ఎప్పుడు రక్షిస్తాడు? ఆ దివ్య రూపాన్ని మనం తలుచుకుని నామము కీర్తించినప్పుడు. నెక్స్ట్ హరే కృష్ణ. నెక్స్ట్ పిలవాల మాతాజీ? పేరిందేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. యాంతి దేవవ్రత దేవాన్పి త్రూన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. హరి బోల్. అనువాదం. దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు, పితృదేవతలను పూజించువారు పితృలోకమునకు చేరుదురు, భూత ప్రేతములను పూజించువారు వానియందే జన్మింతురు, కానీ నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. మీకేం అర్థమైంది మాతాజీ? మనం దేవతలను పూజిస్తే ఆ దేవతల్లో మనం జన్మిస్తాము, పితృదేవతలను పూజిస్తే పితృలోకమునకు చేరతాము, భూతాలని వాటిని పూజించేవారు వాటి అందే జన్మిస్తారు, కానీ నన్ను పూజిస్తే మాత్రం నాతోనే ఉంటారు అని కృష్ణుడు చెప్తున్నారు. కృష్ణుడిని పూజిస్తే కృష్ణుడితోనే ఉంటారు, వేరే ఎవరిని పూజించద్దు, నన్నే పూజించండి అని చెప్తున్నారు. హరి బోల్. అట్లా వద్దు అని చెప్పలేదు ఇందులో, కానీ ఆ లోకాలకి వెళ్తారు, ఆ లోకాలకి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారు. అందుచేత నా దగ్గర నన్ను పూజ చేసిన వాళ్ళు నాతో ఉంటారు, మళ్ళీ తిరిగి రారు అని చెప్పడం అనమాట. హరే కృష్ణ. 9.26. నెక్స్ట్ సరిత మాతాజీ చదువు. హరే కృష్ణ మాతాజీ. హరే పత్రం పుష్పం ఫలంతో యయ్యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అనువాదం. ఎవరైనా నాకు ప్రేమతోడను భక్తితోడను పత్రంను గాని పుష్పంను గాని ఫలంను గాని లేదా జలంను గాని అర్పించినచో దానిని నేను అంగీకరింతును. హరి బోల్. చెప్పండి మాతాజీ, ఏమర్థమైందో? ఎవరైనా ప్రేమతోని భక్తితోని నాకు అంటే కృష్ణ భగవానునికి ప్రేమతో భక్తితో పత్రము ఫలము పుష్పము అర్పించి నమస్కారం చేసుకుంటే వాళ్ళకు నేను స్వీకరిస్తాను సంతోషంగా అని చెప్తున్నాను. సంతోషంగా స్వీకరిస్తాను. హరే కృష్ణ. మాతాజీ ఎవరు ఇందాక ఇందిరాబోయిన మాతాజీ 9.27 ఏదో డౌట్ అన్నారు. ఇక్కడ ఏం డౌట్ అండి మీకు? ఇక్కడ ఎలా ఉందంటే యత్ కరోషి యదస్నాసి కరెక్టే ఉంది మాతాజీ, ఇంగ్లీష్ బుక్ లో కూడా. స్క్రీన్ మీద వచ్చేది నేను అడుగుతున్నాను. యజ్ఞహోషి అని వచ్చింది మాతాజీ. యజ్ఞహోషి యజ్జు ఇది కరెక్షన్ నేను చెప్పాను మాతాజీ, చెప్పేటప్పుడు అనుకున్నాం మనం. యజ్జు జాకి జావొత్తు పుస్తకంలో. యజ్జు హోషి దదాసి యత్ కరెక్ట్. బుక్కే రైట్ మాతాజీ. ఇది అంటే మన బుక్ లోంచి తీసి మళ్ళీ టైప్ చేయడంలో అలా పడింది. ఓకే, బుక్కే రైట్. ఎందుకంటే ఇంగ్లీష్ రెఫర్ చేసుకుంటే మన శిక్షా గురువు చెప్పారనమాట, ఇంగ్లీష్ లో ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ వస్తుంది అని.
సో ఇంగ్లీష్లో చూస్తే కూడా యజ్జు అని ఉంది, ఇక్కడ యజ్ జుహోసి అని ఉంది. ఓకే ఓకే జానే ఓకే, అదొక డౌటేనా? ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇది చదవండి మరి, ఇప్పుడు చదవండి జాతోని. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. హరి బోల్ మాతాజీ. అనువాదం. ఓ కౌంతేయ, నీవు దేనిని చేయుదువో, దేనిని భుజింతువో, దేనిని హోమము చేయుదువో, దేనిని దానము చేయుదువో, నీవు ఏ తపస్సును ఆచరించుదువో వాటినన్నిటినీ నాకు అర్పణముగా చేయుము. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. చేస్తున్నా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మా. 29 కదా మాతాజీ? అవును మాతాజీ, స్క్రీన్ మీద ఉంది, మీ బుక్ లో అయినా చదవచ్చు. తన్మోహం సర్వభూతేషు నమే ద్వేషో అస్థి నా ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా భక్తమైతే తేషు చాప్యహం. ఒక్కొక్క దగ్గర చదవాల మాతాజీ? చదవండి. నేను ఎవరిని దేశింపను, ఎవరి ఎడను పక్షపాతమును కలిగి ఉండను, నేను అందరిని ఎడను సమానుడను. కానీ భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడై నా యందుండును, మరి నేను అతని మిత్రుడినై ఇందును. హరి బోల్. హరి కృష్ణ. మీకేమన్నా చెప్పగలరా, మీకేం అర్థమైందో? అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నా అంటే, ఎవరి యందు పక్షపాతము ద్వేషము లేదు, అందరినీ సమానంగా చూస్తాను, కానీ భక్తితో ఎవరు సేవ చేస్తారో నాకు మిత్రులు అవుతారు. నేను వాళ్ళు నాకు మిత్రుడు అయితే నేను వాళ్ళకు మిత్రుడు అయి ఉందును. చాలా బాగా అర్థం చేసుకున్నారు మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో అక్కడ వరకు మనం చేసుకున్నాము. 9.30 రేపు చదువుకుందాం. హరే కృష్ణ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్కడైనా ఎందులో అయినా ఏమైనా డౌట్ ఉందా? మీకు శ్లోక క్లాస్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా? ఎవరెవరికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో చేతులు ఎత్తండి. డౌన్ చేయండి. హ్యాండ్స్ డౌన్ చేసి మళ్ళీ హ్యాండ్స్ రేజ్ చేసి మాతోని క్వశ్చన్స్ అడగండి. రైట్. ఈ హ్యాండ్ రైజ్ అందరికీ కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనడానికి కదా? అవును మాతాజీ. ఓకే, మీకు ఎందుకంటే మీరు ఇలా చెప్పడంతో మాకెక్కడన్నా పలకనికి రాంది మాకు చెప్తారు కాబట్టి మేము మళ్ళీ రివిజన్ అయినట్టు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అంటే స్ట్రెంత్ తగ్గినట్టు అనిపించింది, అందుకే అడిగాను. చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్ రైజెస్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మనం శ్లోకాలు అర్థం తెలుసుకోవాలి, ఆచరించాలి, తర్వాత నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. చదవడం మంచిగా వస్తేనే కదా మనకి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. లేకపోతే అనువాదం చదువుకుంటూ భాష్యం చదువుకుంటూ వెళ్ళి నేను ఆచరిస్తున్నా అని అనుకో, కరెక్టే, మనం ఆచరిస్తాము. మనకి బాధలు వచ్చినప్పుడు కృష్ణుడిని తలుచుకొని స్థిరంగా ఉండమని మనం నేర్చుకున్నాం. స్థిరంగా ఉండగలం. మనం ఏ పని చేసినా కానీ భగవంతుడినే తలుచుకోగలం. అయినప్పటికీ కూడా ఆ శ్లోకం చదువుకున్నాం అనుకోండి, ఎవరైనా మనకు తెలియని వాళ్ళు వచ్చి ఏమి భక్తి చేస్తున్నావు, ఒక శ్లోకం చెప్పు అన్నారు అనుకోండి, చక్కగా చెప్పారు. పత్రం పుష్పం ఫలం తోయం అలా మంచిగా చెప్పారనుకోండి, వాళ్ళకి చాలా అమ్మో నిజమే బాగానే నేర్చుకుంటున్నారు అని అనిపిస్తుంది. అదే ప్రచారం అంటే. హరే కృష్ణ. సో ఓకేనా అందరికీ కూడా? ఇంకా ఇప్పుడు ఈ హ్యాండ్స్ అన్ని డౌన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. మీరు శ్లోకం చదివేటప్పుడు నంబర్ కూడా చెప్తే ఐడియా అది గుర్తుంటది మాతాజీ. నంబర్ చెప్తున్నారు కదా, నంబర్ చెప్పి చదువుతున్నారు కొందరు. ఇప్పుడు చూడండి అమ్మా, ఒక్కొక్క గురువు ఒక్కోలాగా చెప్తారు. నాకు శ్లోకం చదవడం చాలా ఇంపార్టెంట్. నంబర్ దాని మీద కనిపిస్తుంది, అది ఓకే.
రైట్. ఇంకొకటి శ్రీల ప్రపాదికి జై అని చెప్తారు కొందరు. శ్లోకమైన, భాష్యమైన చదివేటప్పుడు. సో, ఇవన్నీ తర్వాత వస్తాయి. కొంచెం ముదిరిపోయిన తర్వాత మనం చేసుకుందాం. ఫస్ట్ మనకేంటి అక్షరాలు నేర్పించేటప్పుడు ఇలా ఇన్ని రూల్స్ చెప్పరు కదా స్కూల్లో. చెప్తారా? ఇంత ఈజీ. ఇప్పుడు అక్షరాలు నేర్చుకోవడానికి మనకి ఈజీ. వరుసగా రాసేస్తాం. ఆ టు అహా. కదా! సో, అవి రివిజన్ అప్పుడప్పుడు చేసుకోవాలి. కానీ అన్ని రూల్స్ మనం నేనైతే స్పెషల్లీ ఎక్కువ రూల్స్ పెట్టను. చేతిలోకి వచ్చిన తర్వాత పిల్లవాడిని గట్టిగా పట్టుకుంటే వాడే రూల్స్ చెప్తాడు మనకి. అది నా పద్ధతి. హరే కృష్ణ. ఓకేనా? థ్యాంక్ యూ. మాకు గుర్తుంటాయని నేను అంటున్నాను. అలా థ్యాంక్ యూ. సీతామహాలక్ష్మి మాతాజీ, జయశ్రీ మాతాజీ మీరు హ్యాండ్ డౌన్ చేయండి. సీతామహాలక్ష్మి మాతాజీ చెప్పండి. సీతామహాలక్ష్మి హ్యాండ్ డౌన్ చేశారు. ఓకే. సరిత మాతాజీ మీరు మాట్లాడండి. ఆవిడేదో పని మీద. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సీతామహాలక్ష్మియా? అవును మాతాజీ. ఓకే. థ్యాంక్ యూ చెప్దామని చేశాను. ఓకే మాత. హరే కృష్ణ. వంట చేస్తున్నాను. చేయండి మాతాజీ. హరే కృష్ణ. సరిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. మాకు ప్రసాదం నిన్న కృష్ణ మహాప్రసాదం అందింది మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. మంచి వార్త చెప్పారు. చక్కగా ఇంటిల్లిపాది తినండి. కొంచెం చిన్నవి ఎవరైనా వస్తే కూడా ఇస్తే ఆ ప్రసాద మహత్వం వేరేలాగానే ఉంటుంది. ఓకే. ప్రసాదం అనేది పంచుకొని తినడంలో ఆనందం ఎక్కువ. హరే కృష్ణ. ఎవరెవరైతే డొనేషన్ కట్టారో మీ డీటెయిల్స్ పెట్టారో వాళ్ళకి వచ్చింది. నిన్న కూడా ఒక మాతాజీ ఫోన్ చేసి చెప్పారు, మీకు కూడా వచ్చింది. ఓకే మాతాజీ. ప్రసాదంతో పాటు ఒకటి చిన్నది తాయత్తు లాంటిది వచ్చి నరసింహ హోమం చేస్తారు కదమ్మా నందనవనం గుడిలో. అది హోమం చేసిన బూడిది అందులో పెడతారనమాట. పెట్టి ఆ తాయెత్తు ఇస్తారు. సో ఆ తాయెత్తు మనం ఇలా మెడలో నేను వేసుకున్నాను చూడండి, ఇది మాయాపూర్తి. సో నరసింహ తాయెత్తు వేసుకుంటే అన్నిటికీ రక్షణ. పిల్లలకి కూడా కట్టొచ్చు, మీరు కూడా వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు, ఎనీ ఏజ్ గ్రూప్. ఓకే. ప్రసాదంతో పాటు ఒక తాయెత్తు వచ్చింది, అది నరసింహ తాయెత్తు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సంతోషం. హరే కృష్ణ. మాతాజీ అది మళ్ళీ అంటే డబ్బులు ఎవరికి కట్టే వస్తుంది మాతాజీ? నేను డబ్బులకి ఇప్పుడు జగన్నాథ్ రథయాత్ర ఉంది కదా, ఆ రథయాత్ర కూడా మీరు డబ్బులు కట్టొచ్చు. ఆల్రెడీ చాలా మంది కట్టేస్తున్నారు. సో దానికి నేను పెడతాను, స్కానర్ పెడతాను. వివరాలకి కూడా ఒక ఫామ్ ఉంది, గూగుల్ ఫామ్, అది పెడతాను. ఆ వివరాలు అందులో ఫిల్ చేయాలి. మీరు కట్టిన దానికి మీకు వస్తుంది కదా, స్క్రీన్ షేర్ చేయండి. ఆ రిసిప్ట్ అనేది గ్రూప్లోనే చేయొచ్చు, లేదా నాకు చేసినా పర్వాలేదు. మీరు తోని డబ్బులు కట్టేసి గ్రూప్ ఒక్కోసారి క్లోజ్ ఉంటుంది కాబట్టి నాకు చేయండి. చేసిన వెంటనే నేను వేరే గ్రూప్లో పెట్టేస్తే వాళ్ళు రెసిప్ట్ పంపిస్తారు. ఆ రెసిప్ట్స్ మీకు మళ్ళీ వచ్చేస్తాయి అండ్ ప్రసాదం కూడా ఇంటికి వస్తుంది. హరే కృష్ణ. కూడా పంపించండి మాతాజీ. మీరు మరి కట్టారా డొనేషన్ ఏమన్నా? తెలియదు మాతాజీ, నేను ఈ వారంలో సరిగా క్లాస్ అటెండ్ కాలేదు. ఎందుకంటే మేము ఒరిస్సాకి వచ్చినాం బాబు దగ్గరికి, ఆ జర్నీలో అట్లా. చూస్తారా అయితే మీరు? లేదు మాతాజీ, అంత రష్ లో పోలేం. ఇక్కడ వాతావరణాలు బాగలేవు కూడా, అందుకే ఎక్కడికి బయటికి పోవడం లేదు. ఇక్కడ వర్షాలు పడుతున్నాయా, అంత హెల్త్ డయేరియా ఎక్కువ ఉందంట మాతాజీ. అందుకే బయటకు పోలేం. ఇంకోటి మాతాజీ, ఇది ఒకటి చెప్పినారు ఇక్కడ వీళ్ళు, మనకు పూర్తిగా తెలియదు, మిమ్మల్ని అడుగు. ఈ ఇస్కాన్ వాళ్ళు అంటే ఫారినర్స్ ఉంటారు చూడు మాతాజీ, ఉంటారు, వాళ్ళని గుళ్ళోకి అలౌ చేయరంట కదా మాతాజీ, నిజమేనా? ఇస్కాన్ వాళ్ళు ఇస్కాన్ కి, పూరి జగన్నాథ్ టెంపుల్లో ఇస్కాన్ కి సంబంధం లేదు. ఏమో వాళ్ళు గుడిలో ఎవరు అనేది లేదు, గుళ్ళోకి అందరు వెళ్ళొచ్చు. రోడ్డు మీదకి వస్తాడు కదా అప్పుడు అట్లా. మేము అందరం వెళ్ళాం కదా ఇస్కాన్ వాళ్ళం, ఫారినర్స్ కనిపించారు. మనల్ని సరే ఫారినర్స్ అలౌ చెయ్యరు అని అన్నారు. అట్లా ఏమి లేదా, ఇప్పుడు లేదని అనిపిస్తుంది నాకు. ప్రతి గుళ్ళో ఫారినర్స్ వెళ్తుంటారు.
అంటే అంత చెకింగ్ అదంతా బయట చాలా సివియర్‌గా చేస్తారు. అందరికీ చేస్తారు. సో, సామాను, ఫోన్‌లు ఏం తీసుకెళ్ళకూడదు. చెక్ చేసి పంపిస్తారు మాతాజీ. ఏదో మరి అనడము వాళ్ళు ఇక్కడ పూరిలో శ్రీకృష్ణుని హృదయం ఉందని. ఉంది కరెక్టే. ఆ స్టోరీ కూడా చెప్తాను ఒకరోజు. హృదయం ఉంటది. ఓకే అమ్మా. హరే కృష్ణ. సరే మాత, నాకు బాబుకి అంతరం కావాలి, అందుకని ఒకటి మరి మీరు ఆంధ్రాకి వచ్చినప్పుడు తీసుకోండి. పూరికి పంపించమంటారా పోస్ట్లో? ఒరిస్సాకి నేను బాబుతో పెట్టిస్తాను మాతాజీ. ఓకే, మీరు అడ్రస్ పెడితే టైం పడుతుంది కానీ పంపిస్తారు మాతాజీ. డిటిడిసి ఎక్కడైనా వెళ్ళిపోతుంది. ఓకే, మీరు మనమని కోసమే మాతాజీ. సరే మాతాజీ, మీరు నేను పంపిస్తాను. మీ అబ్బాయిని చూడమనండి. డొనేషన్ కట్టి మీరు నాకు పంపించాక వాళ్ళు ఇంతనే ఉంటుందా మాతాజీ? ఎంతైనా ఇవ్వచ్చా? ఎంతైనా ఇవ్వచ్చు, ఫిక్స్డ్ ఏం లేదు. నాకు ఒక అంతరం పంపియండి మాతాజీ, నేను బాబుకి. హరే కృష్ణ మాతాజీ. నేను చేసిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నేను ఫోన్లో మాట్లాడతాను. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో హ్యాండ్ రైజెస్ అన్ని అయిపోయినట్లున్నాయి. హరే కృష్ణ. yes mataji, ever hand raised levu. Okay, thank you. So thank you all so much for joining today. And శ్లోకాలు చేశారు. చెప్పండి, మాట్లాడండి. మాతాజీ. హరే కృష్ణ. ఈ రోజు మా పెద్ద బాబు పుట్టినరోజు మాతాజీ. సో నైస్. అందుకని హ్యాండ్ రైజ్ చేశాను మాతాజీ. విష్ యూ హ్యాపీ. బాబు పేరేంటి? వివేక్ చౌదరి. ఓకే, వివేక్ చౌదరి ప్రభుజీ యొక్క పుట్టినరోజు సందర్భంగా విష్ యూ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే. మనం అందరం కూడా హరే కృష్ణ మంత్రం చెప్తాము. ఆయన భౌతికంలో మళ్ళీ ఆధ్యాత్మికంగా పైకి ఎదగాలని, చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరగాలని ఆశిస్తూ అభినందనలు. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ రామ హరే హరే కృష్ణ. Hare Krishna, Hare Krishna. Thank you so much for joining. ధన్యవాదములు. రావణి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, నిన్న మీరు జగన్నాథుడు జగన్నాథ్ బాబాజీతో పనస పండు చెప్పారు కదా, మేము నిన్న పనస పండు తెచ్చాం మాతాజీ. మాకు గుర్తొచ్చిందా? చాలా మంచి స్టోరీస్ అమ్మా. అవును, పనస పండు తెచ్చుకుంటే జగన్నాథుడు గుర్తొచ్చాడు. చూసారా, అన్ని స్టోరీస్ లో ఉంటాడు. కిచిడి తింటే జగన్నాథుడు గుర్తొస్తాడు. కొబ్బరి నెయ్యితోనే వండుతారంట, ఓన్లీ నెయ్యిలతోనే. సో అది అవన్నీ తలుచుకుంటే, జగన్నాథుడిని తలుచుకుంటే మనం ఆ పిచ్చిలోకి వెళ్ళిపోతాం మనం కూడా నెమ్మదిగా. హరే కృష్ణ. నిన్న క్లాస్ జాయిన్ అవ్వలేదు మాతాజీ. ఒక 10 minutes రెస్ట్ అనేసి అలా పడుకున్నాను, నిద్రపోయాను. అయితే రోజు మార్నింగ్ 4కి లేచినప్పుడు క్లాస్ పెట్టుకొని ఇంటూ వర్క్ చేసుకుంటుంటా. అయితే నిన్న వినలేదు కదా, రికార్డింగ్ వింటుంటే ఈరోజు పొద్దున మీరు చెప్పింది విన్నా మాతాజీ. అయితే మిస్ అయినప్పుడు రికార్డింగ్ వినేసేయండి, ఒక తృప్తి అనేది ఉంటుంది. మీకు షేర్ చేద్దాం అనేసి గుర్తొచ్చింది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. చాలా మంచిది. మన గురువు గారికి కూడా హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు ఎప్పుడో మాటల్లో చెప్పారు, పనస తోనలు ఎవరికో ఇష్టము నేను కొన్నాను. ఇవి సీజనల్ కదా, ఇప్పుడే దొరుకుతాయి, తర్వాత దొరకవు మనకి. సో పనస తొనలు ఎవరికి ఇష్టమో వాళ్ళకి ప్రజెంట్ చేయడం కూడా ఒక విశేషం అని చెప్పారు గురువు గారు. అలా హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. అండ్ మీరంతా వీడియోలు ఆన్ చేసుకొని మాట్లాడుతుంటే చాలా సరదాగా మంచిగా ఉంది. హరే కృష్ణ. సో మనం ఎండ్ చేద్దాం ప్రేయర్స్ తోని. శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి మహారాజ్ శ్రీల ప్రపాద్ की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय. श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद,
श्री राधा मदन मोहन की जय, राधा गोपीनाथ की जय, श्री राधा गोविंद जी की जय, श्याम कुंड की जय, राधा कुंड की जय, गिरि गोवर्धन की जय, श्री मायापुर धाम की जय, वृंदावन धाम की जय, गंगा मैया की जय, यमुना मैया की जय, तुलसी देवी की जय, भक्ति देवी की जय, श्री हरिनाम संकीर्तन की जय, साम वेद भक्त वृंद की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Sri Guru and Sri Gauranga. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. Hare Krishna.